మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు. ఆ ఎన్నికల్లో గెలుపు తమదేనని జోస్యం చెప్పారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి కిరీటం కూడా ఇవన్నీ కార్యక్రమాలు మీకు 2014 ముందు పోల్చుకుంటే అప్పుడు వచ్చే ఇన్కమ్ కూడా 4-5 కోట్ల రూపాయలు వస్తుండే. కానీ ఎప్పుడైతే అన్ని సౌకర్యాలు మరి బ్రహ్మాండమైన కనెక్టివిటీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు సంవత్సరానికి 20 కోట్ల ఆదాయం ఇది పెరుగుతుంది. ఎందుకంటే కుంభమేళతో కొంత తగ్గింది. మళ్ళీ కొలిచే వాళ్ళు కులదైవం అనుకునే వాళ్ళు కుంభమేళమైన ఇక్కడికి కంపల్సరీ రావాల్సిందే వస్తుంది. మహాశివరాత్రి కూడా 1,00,000 మంది జనం భక్తులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉన్నాయి. రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో కొమరవెల్లి మల్లన్న క్షేత్రం వద్ద అన్ని ఏర్పాట్లు చేశామన్నారు తలసాని. త్రాగునీరు, వసతి గదులు, బంగారు కిరీటం వంటి అనేక విధాలుగా మల్లన్న ఆలయం అభివృద్ధి చేశామని చెప్పారు. కేసీఆర్ హయాంలో మల్లన్న ఆలయాన్ని అభివృద్ధి చేశారు కాబట్టే గతంలో సుమారు 5 కోట్లు ఉన్న ఆదాయం కాస్త 20 కోట్లకు పైగా పెరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతున్నా రైతులు, సబ్బండ వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు తలసాని. ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు, 420 హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క గ్యారెంటీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హనీమూన్ పీరియడ్ అయిపోయిందని, ఇకపై ప్రజల ఇబ్బందులపై శ్రద్ధ చూపాలన్నారు. ఈసీ జనాభా 2014% ప్రకారం తీసుకుంటే ముస్లింలకు సంబంధం లేకుండా 51% 14 మాసాలైంది ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఓవైపున రైతాంగం కానివ్వండి, ప్రజలు కానివ్వండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రెండవది ఎన్నికలప్పుడు 6 గ్యారెంటీలు వాళ్ళు మా అధికారం రాగానే వచ్చే అంటే డిసెంబర్ అంటే ఆ గవర్నమెంట్ వచ్చిన 9వ తారీఖు అంటే 6వ తారీఖు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి ఆ 9 తారీఖు అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పింది. రైతు భరోసా కానివ్వండి, మరి అదేవిధంగా ఆడవాళ్ళకు 2,500 రూపాయలు కానివ్వండి చెప్పుకుంటూ పోతే చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది ప్రజలకి. ఇక కులగణనపై ఏ కుల సంఘాల నాయకులు సంతృప్తిగా లేరన్నారు తలసాని. కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ విధానాలను అన్ని గమనిస్తున్నారన్నారు. రాష్ట్ర జనాభా 4 కోట్లకు పైగా ఉంటే ప్రభుత్వం 3,70,00,000గా చూపిస్తుందని మండిపడ్డారు. కులగణనపై హడావిడిగా అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు తలసాని. గతంలోనే మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కులగణనపై తీర్మానం ప్రవేశపెట్టారన్నారు. పర్సెంటేజ్ ప్రకారం తీసుకుంటే ముస్లింలకు సంబంధం లేకుండా 51% ఉంటుంది. అది ఎప్పుడో 2014, ఇప్పుడు మనం 2025 ఉంటాం. ఈ లెక్కన పోతే ఇంకా 6-7% పెరుగుతుంది. అంటే రమారమి 57-58% ఎక్స్క్లూజివ్గా బీసీ జనాభా ఉంటుంది. గవర్నమెంట్ అన్ని తోటి మాటలు చెప్తుంది. నిన్న కూడా 56.33% బీసీ జనాభా, అది ముస్లింలను కలుపుకొని అని చెప్తుంది. కాబట్టి మీరు చేసేది ప్రాపర్గా చేయండి. మీరు ఇంకా వేషజాలు పోవాల్సిన అవసరం లేదు, తొందరపడవలసినటువంటి అవసరం లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ పెట్టి తీర్మానం చేస్తామని కేసీఆర్ గారు 2014లోనే తీర్మానం చేశారు. మళ్ళీ తీర్మానం చేయడం మూలాన ఒరిగేది ఏం లేదు. చట్టం చేయవలసినటువంటి అవసరం ఉంది. 42% రిజర్వేషన్తోనే లోకల్ బాడీ ఎలక్షన్ జరగాలి. బీసీ జనాభా 2014% ప్రకారం తీసుకుంటారు.